హాయ్ హలో అండి, నేను మీ అనిల్. వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం. ఈరోజు మనకు ఒక 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వచ్చేసి 4.5 ఎకరాల మామిడి తోట, ఒక 2.5 ఎకరాలు వరి పొలము. ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్ అండి. ఇందులో మనకు డాంబర్ రోడ్ నుంచి వెళ్తా అంటే జస్ట్ ఒక కిలోమీటర్న్నర దూరంలో వస్తుంది. మనకి ఇదంతా మనకు 40 ఫీట్ రోడ్ వస్తుంది, మొత్తం 40-60 ఫీట్ రోడ్ వస్తుంది. మనకు సైట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది. ఇందులో ఒక గెస్ట్ హౌస్ ఉంది, చాలా బాగుంది సైట్. మనకు చుట్టూ కడీలో వైర్ ఫెన్సింగ్ తోటి ఉందండి. గేటు చాలా బాగుంది సార్. మనకు ఇది వచ్చేసి రోడ్ అనేది. మనకు చుట్టూ కొబ్బరి చెట్లు, అటు సైడ్ ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ కొంచెం మామిడి తోట ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం మామిడి తోట ఉంటుంది. ఆల్రెడీ మామిడి తోట కూడా పూత వచ్చిందండి. ఇది 4 ఇయర్స్ మామిడి తోట. ఇది వచ్చేసి 4 ఇయర్స్ మామిడి తోట అండి. ఆల్రెడీ పూత వచ్చింది. ఈ చిన్న చెట్లకే బాగా ఖాతా వస్తుంది. ఇది ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం అండి. ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్, క్లియర్ టైటిల్, చాలా బాగుంది. మంచిగా రోడ్కి అటు ఇటు మామిడి తోట. మనకు ఈ రోడ్ పొడవున మొత్తం ఇటు అటు మామిడి చెట్లు, మన కొబ్బరి చెట్లు ఉన్నాయి. మనకు అటు సైడ్ తోట కొంచెం ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం తోట ఉంటుంది. ఇందులో వచ్చేసి ఆడ చిన్నగా మనకు రేకులతోటి చిన్న గెస్ట్ హౌస్ చేశారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందండి. చిన్న చిన్న చెట్లకు మంచిగా పూత వచ్చింది. ఇన్కమ్ జనరేట్ అయ్యే ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం అండి ఇది. ఇప్పుడు అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సపోటా, కొబ్బరి, మళ్ళీ మనకు జామ, ఇందులో వచ్చేసి దానిమ్మ, అన్ని ఫ్రూట్స్ చెట్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వచ్చేసి మామిడి తోట, ఇటు సైడ్ కూడా మామిడి తోట. మనకు పొలం వచ్చేసి కొంచెం మనకు తర్వాత వస్తుంది. మనకు జామ చెట్లు కూడా ఉన్నాయండి. జామ చెట్లు, కొబ్బరి చెట్లు, నిమ్మ చెట్లు. ఇగో ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు, జామ చెట్లు. ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి, క్లియర్ టైటిల్. మీరు చూడొచ్చు, సాయిల్ పరంగా కూడా చూడొచ్చు మీరు. ఎవరికైనా సగం తోట సగం గెస్ట్ హౌస్ కావాలి, మనకు సగం తోట సగం వరి పొలము, ఇందులో ఒక గెస్ట్ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇక అందరూ డిస్కషన్ చేసుకోవడానికి, కూర్చోవడానికి, నిమ్మలంగా ఎప్పుడన్నా రావడానికి మంచి వేప చెట్టు ఉంది ఇందులో నీడకు. ఇక బోర్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఆ కడీలు ఉన్నాయి కదా, ఆ కడీల దగ్గర నుంచి వెళ్ళి ఆ గుట్ట ఉంది కదా, దాని ఎడ్జ్ తోటి వస్తాయి కింద. మనకు మన దానికి వేరే ఉంటుంది. అది అక్కడి నుంచి 1, 2, 3 మళ్ళు ఉంటుంది. మళ్ళీ ఈ తాడి చెట్టు నుంచి వెళ్ళి ఇటు ఇది హద్దు. మనకు ఇటు కొంచెం మామిడి తోట వస్తుంది, ఇటు కొంచెం మామిడి తోట వస్తుంది. మన గేట్ నుంచి వెళ్ళి చక్కగా పొలానికి రావడానికి ఒక రోడ్ లెక్క ఉన్నది. రోడ్కు అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, దానిమ్మ చెట్లు, అన్ని రకాల పండ్ల మొక్కల చెట్లు, సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సాయిల్ పరంగా కూడా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్. చూడొచ్చు, సగం పొలము సగం తోట. ఇందులో మంచిగా గెస్ట్ హౌస్ లెక్క. ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి సైట్ అయితే. దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయండి. ఈ చెట్లు పెద్దవి లేవండి, ఇవి చిన్న చెట్లే. చిన్న చెట్ల మీదనే కాత వస్తుంది. ఇది హైబ్రిడ్ టైప్ అన్నట్టు. ఇది మనకు ఈ చెట్ల మీదనే, మనం ఈ చెట్లు పెద్దగా కూడా ఎదగవు. ఇదిగోండి ఆల్రెడీ మామిడి.
చూశారు కదా, ఒక 7 ఎకరాల ల్యాండ్. ఇందులో సగం పొలము, సగం తోట, ఒక దారి అటు ఇటు కొబ్బరి చెట్లు, అన్ని రకాల మన ఫ్రూట్స్ అంటే పండ్ల చెట్లు. ఇలాంటి సైట్ అయితే రేర్గా వస్తాయండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళకి మాత్రం తొందరగా కాల్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.